ఐరన్ ఫుల్గా ఉండి ఆరోగ్యాన్ని ఇచ్చే ఉలవచారు చేసుకోవడం చాలా ఈజీ అండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లిపాయని దంచుకొని వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని చక్కగా వేగిన తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకొని 4 పచ్చిమిరపకాయలు, టమాటో ముక్కలు కట్ చేసి వేసి దోరగా వేయించుకోవాలి. ఉలవల్ని దోరగా వేయించుకొని ఇందులో ఒక సొంటి కొమ్ము వేసుకొని మెత్తని పౌడర్ చేసుకొని ఈ పౌడర్ని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసి పక్కన ఉంచుకోవాలి. ఈ చింతపండు రసంలో 1 స్పూన్ ఉలవపిండి వేసి ఉండలు కట్టకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ ఉలవపిండిని ముందుగా స్టవ్ మీద ఆల్రెడీ పోపు పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటో చక్కగా మెత్తగా అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఈ చింతపండు రసంలో ఉలవపిండిని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే కమ్మని ఉలవచారు రెడీ. ఇది ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తుంది. దీనినే ఉలవపప్పు, ఉలవకట్టు అని కూడా అంటారు. నడుము నొప్పి, మెడ నొప్పి, కాలు నొప్పి ఉన్నవాళ్ళు ఈ ఉలవకట్టుని తింటే 4-5 సార్లు ఇది వేసుకొని తింటే చక్కగా నడుము నొప్పి, మెడ నొప్పి మాయమైపోతాయి. ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉండే ఈ ఉలవకట్టు చల్లని వాతావరణంలో అంటే ఈ వర్షాకాలంలో వేడి వేడి అన్నంలో ఈ ఉలవచారు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది ఇప్పటి వంట కాదండి. పూర్వం మన పెద్దవాళ్ళు చక్కగా వారానికి 2 సార్లు ఈ ఉలవకట్టు చేసుకొని తినేవారు. డాక్టర్తో పనే లేకుండా పోయేది. ఇది వెయిట్ లాస్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది బాగా చిక్కగా అయితే కొంచెం వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవచ్చు. ఇది 10 నిమిషాలు ఇలా కలుపుతూ మరిగించుకుంటే చక్కగా ఇలా రెడీ అవుతుంది. ఈ ఉలవకట్టుని దించే ముందు కొద్దిగా వెన్నపూస వేసుకుంటే సూపర్గా ఉంటుంది. లేదంటే గానుగ నూనె వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ ఉలవకట్టు రెడీ అయింది. వేడి వేడి అన్నంలో ఈ ఉలవకట్టు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. హెయిర్ గ్రోత్ అవడానికి కూడా ఈ ఉలవచారు బాగా ఉపయోగపడుతుంది.